వినపట్ల కాస్తంత వాయిస్ పెంచు. పైన పెడుతుంటే నాకు బయటకు వచ్చేస్తాయి. సరిపోతుంది. అవి అవసరం లేదులే. గమనించండి, ఆ తల్లి చెప్పిన మాటలు మీరు విన్నారు. బిడ్డల విషయంలో ఎంతగానో తోడై ఉన్నారు. అనారోగ్య పరిస్థితుల నుండి కూడా ప్రభు బలపరిచి మంచి ఆరోగ్యం ఇచ్చినట్లుగా మీ అందరి ప్రార్థనలో తప్పక ప్రార్థన చేయండి. బిడ్డలిద్దరూ బాప్తిసం తీసుకున్నారు. ప్రభు కృపలో భయభక్తులు కలిగి నడిచినట్లుగా, కడవరకు విశ్వాసాన్ని కాపాడుకున్నట్లుగా మీ అందరి ప్రార్థనలో తప్పక ప్రార్థన చేయండి. ఇప్పటి వరకు ఆయన వాళ్ళ పట్ల కుటుంబం పట్ల చేసి చూపిన ప్రతి విధమైన మేలు వాత్సల్యత కొరకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మన సంఘంలో 5 బాప్తిసం పొందారు. వాళ్ళందరిని బట్టి స్తోత్రం చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. గమనించండి, అమ్మాయి చెప్పిన మాటలు మీరు విన్నారు. అమ్మాయికి చాలా బలహీనంగా ఉంది. అయినప్పటికీ ప్రభు దయను బట్టి మంచి ఆరోగ్యం ఇచ్చారు. ప్రభు సన్నిధిలో నిలబెట్టారు. ఆయన సన్నిధిలో కుటుంబం చుట్టూ కంచి వేసి కాపాడి సజ్జలున్న దేశంలో క్షేమాన్ని ఇచ్చిన ప్రభుకి స్తోత్రం చెల్లిద్దాం. అట్లాగే వాళ్ళ మేనగాళ్ళ విషయంలో కూడా మంచి వార్త వినడానికి కృప చూపారు. ఎంతో ప్రతికూలమైన పరిస్థితుల్లో అనుకూలత కలుగు చేసి బాబునివ్వడానికి కృప చూపారు. అంతేకాదు, ఇంకా మరింతగా బలపరిచినట్లుగా, బిడ్డలు సమాధానంతో సంతోషంతో ఆయన సన్నిధికి దగ్గర ఉన్నట్లుగా, మునుపటి కంటే అధికమైన మేలుతో బలపరిచినట్లుగా మీ అనుదిన ప్రార్థనలో తప్పక ప్రార్థన చేయండి. ప్రభువు చేసి చూపిన ప్రతి విధమైన మేలు కొరకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. 2024 సంవత్సరంలో కిషోర్ చనిపోయాడు. సంఘంలో మనమందరం కలిసి ప్రార్థన చేశాం. యవన బిడ్డ చనిపోయాడు. ఇంకా 2024 సంవత్సరంలో ఈ కీడు ఈ సంఘంలో జరగకూడదు, కుటుంబాలను కంచి వేసి కాపాడాలని మనం ప్రార్థన చేసాం. ఎంతమంది గుర్తుంది? ఏ కీడు కుటుంబాల మీదకి రాకూడదైనా ఆయన మీరు కంచి వేసి కాపాడండి, మరణానికి అప్పగించొద్దు, మీరు వాత్సల్యతను కనికరాన్ని చూపించే దేవుడు అని మనం ప్రార్థన చేశాం. ప్రార్థన ఫలితంగా ప్రతి కుటుంబాన్ని ఈ 2024 సంవత్సరం అంతా ప్రభు కంచి వేసి కాపాడినందుకు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం.
గమనించండి, వాళ్ళ కోళ్ళకి బాగాలేదని చెప్తున్నారు. మంచి ఆరోగ్యం వచ్చినట్లుగా మీ అందరి ప్రార్థన తప్పక ప్రార్థించండి. బిడల విషయం తోడై ఉన్నట్లుగా, బిడలు బాగా ఉత్తీర్ణులగినట్లుగా, ప్రభు సన్నిధిలో భయభక్తులు కలిగి ఎదిగినట్లుగా, కుటుంబం కట్టబడినట్లుగా, కుటుంబం అంతా ఆయన సన్నిధిలో గడిపినట్లుగా మీ అందరి ప్రార్థన తప్పక ప్రార్థన చేయండి. పరిపూర్ణమైన ఆరోగ్యం వచ్చినట్లుగా. ప్రభు నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఆరాధన సరిగ్గా 8:30 గంటలకు ప్రారంభించబడుతుంది. మీరు 10:30 గంటలకు నేను వచ్చిన తర్వాత కూడా మీరు వచ్చారు, చాలామంది మీరు వచ్చారు. మీరు ఎక్కడికన్నా ఆఫీస్కి వెళ్ళాలనుకోండి, ఉద్యోగానికి వెళ్ళాలనుకోండి, కంపెనీకి వెళ్ళాలనుకోండి, ఎంత పెందలుగా వెళ్తారు? 10 నిమిషాలు ఆలస్యంగా వస్తే ఊరుకుంటారా? కంపెనీలో వ్యవసాయం పనులకి వెళ్తున్నారు, యజమానుడు ఊరుకుంటారా? ఊరుకోడు కదా. 10-30 నిమిషాలు అవుతుంది. ఎప్పుడు ఆరాధన చేస్తాము, ఎప్పుడు వాక్యం చెప్తాము, ఎప్పుడు బల్లారాధన జరిపించుకుంటాం. దేవుని మందిరాన్ని మనం క్రమంగా చక్కగా జరిగించుకోవాలి. క్రమాన్ని మనం పాటించుకోవాలి. క్రమం లేకపోతే అక్రమం 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 చేయవారులారా నా యొద్ద నుండి అది. అందుకని ఆ మాట అనిపించుకోకుండా మందిరానికి సరైన సమయానికి రండి. సంఘ పెద్దలు కూడా ఇక్కడ కాంప్రమైజ్ ఏమి ఉండదు. సమయానికి వచ్చి మీరు ప్రారంభించాలి. ఎవరు లేకపోతే ప్రభు చేసిన ఆశ్చర్యమైన కార్యాలన్నిటిని బట్టి స్తోత్రం చెప్దామా? చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఆ మహిమ కలిగిన మహనీయమైన నామం కొరకై స్తోత్రం చెప్దామా? స్తోత్రం స్తోత్రం స్తోత్రం. 2024 సంవత్సరం అంతా కాపాడి 2025 సంవత్సరం మొదటి పునరుద్ధానపు ఆరాధనలోనికి అడుగుపెట్టిన పరిశుద్ధులందరిని బట్టి స్తోత్రం చెప్దామా? స్తోత్రం 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 స్తోత్రం. ఈ సంవత్సరం కూడా ప్రభు కాపుదల, భద్రత, క్షేమము, నెమ్మది మన కుటుంబాలలో ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నందులకే స్తోత్రం చెప్దామా? స్తోత్రం 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 స్తోత్రం. దయచేసి అందరు లేచి నిలబడినట్లయితే కొద్ది నిమిషాలు మనసారా ప్రభుని మనం ఆరాధన చేద్దాం. ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. లేచి నిలబడి ప్రతి ఒక్కరూ పరిశుద్ధమైన చేతులు పైకెత్తి ప్రాణప్రియుడైన యేసును మనసారా ప్రభుని మనం స్తుతించుకుందాం. మృతి కృతజ్ఞత స్తుతి చెల్లించదు. సజీవులమై ఉన్న మనం యేసయ్య నామాన్ని ఘనపరుస్తూ కొనియాడుతూ, ఆయన నామమని నామముల కన్నా పైనామమని ఆరాధించుదాం. ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆయన నరుని కాలు సత్తువ వలన ఆనందించే దేవుడు కాదు. ఆత్మతో సత్యముతో ఆరాధించే ఆరాధనను ఆయన కోరుకున్నారు. అయ్యా మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. 24వ సంవత్సరం అంతా కాపాడేవయ్యా, మా బిడ్డలను కాపాడేవు, మా కుటుంబాన్ని కాపాడేవు, మా పిల్లలను కాపాడేవు, మా సంఘమును కాపాడేవు. 25వ సంవత్సరం మొదటి పునరుత్థానపు ఆరాధనలో అడుగు పెట్టాం. నా తండ్రి ఆశీర్వదించండి, ప్రారంభములోనే ఆశీర్వదించండి. యేసయ్యా మీకే స్తోత్రం. చేతుల పైకెత్తి ప్రభుని అడుగుదామా? చేతుల పైకెత్తి ప్రభుని అడుగుదామా? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా యేసు యేసయ్యా
యేసయ్యా హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి, నిన్నవారు ఈ రోజు లేరయ్యా, నిన్నవారు ఈ రోజు లేరయ్యా. కాల గమనములో, కాల గర్భములో మంటికి అప్పగించబడ్డారు. ఆయుష్నిచ్చావు, మరొక రోజు చూడడానికి కృపను అనుగ్రహించావు. కృప జీవము కంటే ఉత్తమమైనది. నీ కృపనిచ్చావు నాయన. నాసిక రంధ్రాలలో ఊపిరి ఆడిస్తూ ఉన్నావు. యేసు యేసయ్యా యేసయ్యా హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీ ఆదియు అంతము నీవేనయ్యా. ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో. ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో. సమ్మసిల్లక సాగిపోదు సియోను మార్గములో. స్తోత్ర గీతము ఆలపింతును నీ దివ్య సన్నిధిలో. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే. శిక్షకు కావే శోధనలన్నీ ఉన్నత కృపతో నన్ను నింపుటకే. శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే. శిక్షకు కావే శోధనలన్నీ ఉన్నత కృపతో నన్ను నింపుటకే. ప్రతి విజయముని కంకితం నా బ్రతుకే నీ మహిమార్థం లోకమంతయు దూరమైనను నన్ను చేరదీసెదవు. దేహమంతయు ధూళి అయినను జీవింపజేసెదవు. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము
చప్పడి కొడుతూ ప్రభుని కనపరచుదాం. కమ్మనైనా ప్రేమ చూపి కనువిందు చేసితివి. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. జల్దరు వృక్షమును పోలిన గుణశీలుడవు నీవేనయ్యా. మరణము గెలచిన పరిశుద్ధుడవు, పునరుత్థానుడవు నీవయ్యా. చందరు వృక్షమును పోలిన గుణశీలుడవు నీవేనయ్యా. మరణము గెలచిన పరిశుద్ధుడవు, పునరుత్థానుడవు నీవయ్యా. జయశీలుడవు నీవేనని ఆరాధింతును ప్రతినిత్యము. గుండె గుడిలో నిండినావు, నీకే ఆరాధన. ఆత్మదీపము వెలిగించినావు, నీకే ఆరాధన. గుండె గుడిలో నిండినావు, నీకే ఆరాధన. ఆత్మదీపము వెలిగించినావు, నీకే ఆరాధన. గుండె గుడిలో నిండినావు, నీకే ఆరాధన. ఆత్మదీపము వెలిగించినావు, నీకే ఆరాధన. కన్న తండ్రిగా నన్ను కాచి కన్నీరు తుడచితివి. కమ్మనైన ప్రేమ చూపి కనువిందు చేసితివి. లోకమంతయు దూరమైన నన్ను చేరదీసెదవు. దేహమంతయు ధూళి అయినను జీవింపచేసెదవు. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో.
విధముగానైనా ప్రేమ చూపించవయ్యా. మనుషులు ఎవ్వరూ చూపించినటువంటి ప్రేమ మీరు చూపించారు నాయన. బ్రతికించారు, కాపాడారు, హత్తుకున్నారు, అరచేతుల్లో చెక్కారు, రొమ్మును ఆనించుకున్నారు, ముదిమి వచ్చే వరకు ఎత్తుకుంటానన్నావు, వాగ్దానం చేసావు, ఎత్తుకున్నావు. అంత మాత్రమే కాదయ్యా, విడిచిపెట్టలేదు. ఆ తరువాత మహిమలోనికి చేరుస్తూ ఉన్నావు. మీరు చేసే ప్రతి మహోపకార్యములన్నిటిని బట్టి మీకు స్తోత్రాలు. ప్రేమాస్వరూపి పరిశుద్ధుడా, వ్యాపారమైన ప్రేమ కొరకే స్తోత్రమయ్యా. ఇంతవరకు పాడి స్తుతించి కొనియాడం మీ సన్నిధిలో గణపరిచి మీరే దేవుడవని ఆరాధించాము నాయన. మా స్తుతుల సింహాసనం మీకు అర్పించాం. మా స్తుతుల మీద మీరు ఆశీనులుగా దిగి వచ్చారు. ఈ సమయంలో మీ సేవకుడు బలహీనుడు, ఎందుకు పనికిరాని వాడు, నిష్ప్రయోజకుడు, ఏ ప్రయోజనము లేనటువంటి వాడు, మీ సేవకులను నిలబెట్టి కొద్ది నిమిషాలు సంఘం కొరకు మీరు మాట్లాడబోతున్న మీ విధానముల కొరకే స్తుతి చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరం కూర్చుందాం. మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో 2025 సంవత్సరం మొదటి పునరుద్ధానపు ఆరాధనలో అడిగిపెట్టిన పరిశుద్ధులైన దేవుని బిడ్డలందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన వందనాలు. సమయం సరిగ్గా 11:11. సంఘ పెద్దలకు నా మనవి, నా విజ్ఞాపన ఏంటంటే, కాస్తంత ముందొచ్చి మీరు ఆరాధన ప్రారంభిస్తే ఎంత టైం అయ్యేది కాదు. నేను వచ్చేటప్పటికే మీరు పాటలు పాడి సాక్ష్యాలు చెప్పిస్తే ఎంత టైం అయ్యేది కాదు. బల్లారాధన ఉంది, మరలా అక్కడ ఆరాధనకి వెళ్ళాలి, మళ్ళా భూస్థాపన కార్యక్రమానికి రావాలి. ఆలస్యం అయిపోయింది. ఈరోజు పాద శుద్ధీకరణ కూడా ఉంది. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. దేవుని వాక్యాన్ని మనం విందాం. జాగ్రత్తగా వినండి. 2025 సంవత్సరంలో ప్రభు ఎంతగానో మనల్ని కంచి వేసి కాపాడారు. నువ్వెవరవో నీకు తెలియాలి. నీకు జన్మనిచ్చిన, రక్షణ ఇచ్చిన ఉన్నతమైన దేవుని ఉన్నతమైన ఆలోచనలు నీ పట్ల ఎలా ఉన్నాయో నీకు తెలియాలి. నీవు ఒక సాధారణమైనటువంటి వ్యక్తివి అని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు సాధారణమైనటువంటి వ్యక్తివి కావు. దేవుని స్వార్థను ప్రకటించే పత్రికవు అన్నట్లుగా గ్రహించుకోవాలి. పరిశుద్ధ గ్రంథములో నుంచి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. లూకా సువార్త 13వ అధ్యాయము
6వ వచనం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీయూ దొరకలేదు. చాలు. జాగ్రత్తగా ఈ మాటలు మీరు వినాలి. జాగ్రత్తగా ఈ మాటలు మీరు వినాలి. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉంది. అతడు దాని పండ్లు వెదికినప్పుడు ఆ చెట్టులో ఏ ఫలములు కూడా కనిపించటలేదు, దొరకటలేదు. అతడు ఏమంటున్నాడంటే, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదుకుచున్నాను గాని ఏమీయో దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమటుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. తోట వేసిన ప్రతి యజమానుడు ఫలితాన్ని కోరుకుంటాడు. తోట వేసిన ప్రతి యజమానుడు తోటలో ఫలములను చూడాలని ఆశపడుతూ ఉంటాడు. తోట వేపుగా ఉండాలని ఆశపడతాడు. తోట ఫలములతో నింపబడి ఉండాలని కోరుకుంటాడు. కానీ ద్రాక్ష తోటలో, ఒక ద్రాక్ష తోటలో ఉంటే ఆ తోటలో ద్రాక్షాలు మాత్రమే ఉండాలి. కానీ ఈ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉంది. దేవుడు అనుగ్రహించినటువంటి ద్రాక్ష తోట ఈ తోటలో అంజూరపు చెట్టు ఒక విశ్వాసికి సాదృశ్యముగా ఉంది. ఈ అంజూరపు చెట్టు తోటలోనే, అంజూరపు చెట్టు తోటలోనే ఉంది. కానీ ఆ తోటలో అంజూరపు చెట్టు నాటబడి ఉన్నప్పటికీ దానికి ఫలములు లేవు. ఫలములు లేకుండా
ఫలములు లేకుండా కాపు కాయకుండా ఫలములు లేకుండా కాపు కాయకుండా తోటలోనే ఉంది. యజమానుడు ఏమనుకుంటున్నాడంటే 3 ఏండ్ల నుండి 2024 సంవత్సరం చూశాడు, 2023 సంవత్సరం కూడా చూశాడు, 2022 సంవత్సరం కూడా చూశాడు, 22, 23, 24 చూచాడు. ఆయన చూచి యజమానుడు చూస్తూ ఉన్నాడు. తోటమాలిని పిలుస్తున్నాడు. తోటమాలి రావయ్యా. అయ్యా, నేను 3 ఏండ్ల నుంచి తోటలో, ద్రాక్ష తోటలో నాటబడినటువంటి, ఉంచబడినటువంటి అంజూరపు చెట్టున ఏమైనా ఫలములు కలుగుతాయేమో, ఫలములతో కాపు కాస్తదేమో అని నేను ఎదురు చూస్తూ ఉన్నాను, ఫలిస్తుందేమో అని నేను ఎదురు చూస్తూ ఉన్నాను. కానీ ఫలములేమీ లేవు, ఫలములేమీ లేవు. కనుక దీనిని నరికివేయము. దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోతుంది, దీని వలన భూమి వ్యర్థమైపోతుంది కదా. యజమానుడు తోటమాలితో చెప్తా ఉన్నాడు. చాలా కాలం నుంచి దేవుని మందిరానికి మనం వస్తూ ఉన్నా ఫలములు లేకపోతే యజమానుడు ఏమంటాడంటే తోటమాలిని పిలిచి, ఎందుకయ్యా, ఎందుకు ఈ ద్రాక్ష తోటలో ఈ చెట్టు వలన ప్రయోజనం ఏముంది? ఆత్మీయ స్థితిలో ఎదిగేటట్లుగా లేదు, ఫలముల చేత అలంకరించబడే స్థితిలో లేదు. ఈ చెట్టులో చెప్పుకోదగినటువంటి గొప్పదనం ఏమి లేదు కదా, ఫలములు ఏమి లేవు కదా, పరిశుద్ధాత్మని నింపుదల లేదు కదా, ఆత్మ వరముల చేత అలంకరించబడటం లేదు కదా, కృపా వరముల చేత అలంకరించబడటం లేదు కదా. ఎందుకు ఈ తోటలో తోటమాలి, ఈ తోటలో అంజూరపు చెట్టు ఎందుకు? దీని వలన భూమి వ్యర్థమైపోతూ ఉంది కనుక దీనిని నరికే. యజమానుడు అంటున్నాడు చాలా కాలం నుంచి దేవుని మందిరములో, తోటలో స్థిరపరచబడి నాటబడ్డాం. తోటలోనే ఉన్నాం కానీ ఫలములతో అలంకరించబడుతూ ఉన్నామా? ఏదో దైవజనుడు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు, వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం, తరువాత మనం ఇంటికి వెళ్ళిపోతూనే ఉన్నాం. ఏమైనా మన దైనందిన జీవితాలలో మార్పు కలుగుతుందా అంటే ఆలోచించుకోవలసినటువంటి విషయం. ఈ పునరుద్ధానపు ఆదివారపు ఆరాధనలో 25వ సంవత్సరం మొదటి పునరుద్ధానపు ఆరాధనలో ఫలముల చేత నువ్వు ఫలించకపోతే
చూస్తూ ఉన్నాను, ఏమైనా కాపు కాస్తుందేమోనని. ఫలములతో అలంకరించబడుతుందేమోనని. నేను చూస్తూ ఉన్నాను, కానీ కాపు కాయట్లేదు. తోటమాలి, ఈ భూమి అంతా వ్యర్థమైపోతుందయ్యా, ఈ భూమి వ్యర్థమైపోతుంది కనుక అంజూరపు చెట్టును నరికివేస్తే అది ఎందుకో పనికొస్తుంది అంటే అగ్నితో కాల్చబడడానికి మాత్రమే పనికొస్తుంది. అగ్ని చేత కాల్చబడడానికి మాత్రమే పనికొస్తుంది. అందుకనే యజమానుడు నరికివేయమంటుంటే తోటమాలి ఏమంటున్నాడంటే, అయ్యా బ్రతిమలాడుకుంటున్నాడు. అయ్యా, ఈ మాటలు చాలా జాగ్రత్తగా మీరు వినాలి, చాలా జాగ్రత్తగా మీరు వినాలి. తోటమాలి అనగా సంఘ సేవకుడు దేవాది దేవుణ్ణి బ్రతిమలాడుకుంటున్నాడు. అయ్యా, ఈ సంవత్సరము కూడా ఈ తోటలో ఉండనివయ్యా, ఈ సంవత్సరము కూడా ఈ తోటలో ఉండనివయ్యా. ఎందుకో కాపు కాయట్లేదు కదా, ఎందుకు తోటలో? కాదయ్యా, ఈ సంవత్సరము కూడా ఉండనివ్వు ఈ తోటలో. నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వెయ్యమటుకు ఈ సంవత్సరము కూడా వండనిమ్ము, ఈ సంవత్సరము కూడా వండనిమ్ము. దేవుణ్ణి బ్రతిమలాడుతున్నాడు, యజమానుని బ్రతిమలాడుతున్నాడు తోటమాలి. ఈ సంవత్సరం కూడా తోటలో ఉండనివయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేస్తా. నేను ఈ సంవత్సరము కూడా ఈ తోటలో వండనిమ్ము. అది ఫలించినా సరే, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. జాగ్రత్తగా దేవుని మాటలు మీరు వినండి. 25వ సంవత్సరం మొదటి పునరుద్ధానపు ఆరాధనలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు ఫలములతో అలంకరించబడకపోతే, ఆత్మీయ స్థితిలో లోతైన అనుభవాలలో నడిపించబడకపోతే, ఆత్మ వరముల చేత అలంకరించబడకపోతే, కృపా వరముల చేత అలంకరించబడకపోతే, ఆయన నీకు ఒక అవకాశం ఇస్తూ ఉన్నారు, మరొక అవకాశం ఇస్తూ ఉన్నారు. తోటమాలి బ్రతిమలాడుతున్నాడు, అయ్యా నా యజమానుడా, ఈ సంవత్సరం అవకాశం ఇవ్వయ్యా. తోటలో ఉన్నటువంటి వాటిని నేను కాపాడుకుంటాను, దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేస్తాను. అది ఫలించినా సరే, ఫలములతో అలంకరించబడిందనుకో సరే, అది నాటబడి వర్ధిల్లిందనుకో సరే, తోటలో స్థిరపరచబడిందనుకో సరే, అది అలాగే మోడిబారిపోయిన జీవితంలో ఉందనుకో, మీరు చెప్పినట్లేనయ్యా, ఒక్క అవకాశాన్ని నాకు ఇవ్వండి. ఈ సంవత్సరం ఒక్క అవకాశం ఇవ్వండి.
యజమానుణ్ణి అడుగుతూ ఉన్నాడు తోటమాలి. నిజమే కదా? ఈ సంవత్సరం ప్రభు మన జీవితంలో ఒక దయా కిరీటంగా ప్రభు మన కొరకు అనుగ్రహించారు. చేతులు పైకెత్తి ఒకసారి హల్లెలూయా చెప్తారా? చెప్పండి హల్లెలూయా. తెల్లవారుతూ ఉండగా నాకు ఫోన్ వచ్చింది. అయ్యా, ఉదయం 4 గంటలకు మా అమ్మ చనిపోయింది అని. గత డిసెంబర్ నెల 29వ తారీఖున ఒకరు చనిపోయారు. ఈ 2025 సంవత్సరం ప్రారంభములో మొదటి పునరుద్ధానపు ఆరాధనలో అడుగు పెట్టడానికి తోటలో కాపు కాయడానికి ప్రభు మన కొరకు మరొక అవకాశాన్ని మన కొరకు అనుగ్రహించారు. ఈ సంవత్సరం నువ్వు ఫలములతో ఫలిస్తే సరే, లేదు నేను అలాగే ఉంటాను, నేను అలాగే ఉంటాను. 3 సంవత్సరాల నుంచి ఆయన కనిపెడుతున్నాడు నిన్ను. బ్రతికేమైనా మార్చబడుతుందా? మరొక సంవత్సరం చూశాడు, మార్చబడిందా? మరొక సంవత్సరం చూస్తూ ఉన్నాడు, మార్చబడిందా? తోటమాలితో చెప్తా ఉన్నాడు, ఇదిగో నిరుపయోగంగా ఉన్నటువంటి ఆ చెట్టును నరికివే. ఆయన దయ, ఆయన కనికిరము, ఆయన వాత్సల్యము నీ ఎడల కనపరుస్తూ ఉన్నాడు. ఆయన కనపరుస్తూ ఉన్నాడు. కోపించుచునే ఆయన వాత్సల్యతను చూపిస్తూ ఉన్నటువంటి దేవుడు. చేతులు పైకెత్తి ఒకసారి హల్లెలూయా చెప్తారా? చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. తోటలో నీవు నాటబడ్డావు అనుకుంటున్నావు, కానీ యజమానుడు నీ నుంచి ఏం ఆశిస్తున్నాడంటే ఫలములు కావాలి, ఫలముల చేత అలంకరించబడాలి అని ఆశిస్తున్నాడు. ఫలముల చేత అలంకరించబడాలి. యజమానుడు కోరుకునేది అదే, నీ నుంచి కోరుకున్నది అదే. ఆత్మీయ స్థితిలో ఎదుగు బొదుగు లేకుండా ఉంటే ఏం ప్రయోజనం? సంఘ సహవాసములో పరిశుద్ధాత్ముని యొక్క నింపుదలను నువ్వు పొందకపోతే ఏం ప్రయోజనం? బాప్తిస్మము పొంది ప్రభు బలలో పాలు పొందకుండా ఉంటే నీకేం ప్రయోజనం? బాప్తిస్మము పొంది ఆత్మ వరములు లేకుండా మందిరానికి రావడం వలన నీకేం ప్రయోజనం? యజమానుడు నీ నుంచి ఏం ఫలాలు కోరుకుంటున్నాడంటే, తోటలో నువ్వు నాటబడ్డావు, సీనియారిటీ ఎక్కువే, తోటలో నీకున్న సీనియారిటీ ఎక్కువే. ఇక్కడ సీనియారిటీ ముఖ్యం కాదండి. ఫలములతో ఫలించే విధానములో నువ్వు ఉంటే ఆశీర్వాదకరంగా నువ్వు మార్చబడతావు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ప్రభు నీ నుంచి ఏమి కోరుకుంటున్నాడంటే ఫలములతో నువ్వు అలంకరించబడాలని ఆయన కోరుకుంటున్నాడు. ఫలములతో
నువ్వు అలంకరించబడాలని కోరుకుంటున్నాడు. అంజూరపు చెట్టుకున్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే, ప్రాణమును తెప్పరిల్ల చేస్తుంది అంజూరపు చెట్టు. చదవండి, సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయము 11వ వచనం. పొలములో ఒక ఐగుప్తీయుడు కనబడెను. వారు దావీదు నద్దకు వాణ్ణి తోడుకుని వచ్చి 3 రాత్రింబగళ్ళు అన్నపానములు ఏమీ పుచ్చుకొనలేదని తెలుసుకొని వానికి భోజనము పెట్టి దాహమిచ్చి అంజూరపు ఆడలోని ముక్కను 2 ద్రాక్ష గెలలను వానికి చెరి, వాడు భోజనము చేసిన తరువాత వాని ప్రాణము తెప్పరెల్లగా. తోటలో అంజూరపు చెట్టు ఒకటి ఉంది. అంజూరపు చెట్టులో ఉన్నటువంటి క్వాలిటీ, గుణగణాలు ఏంటంటే, మూడు రాత్రింబగళ్ళు వాడు పొలములో పడి ఉన్నాడు. 3 రాత్రింబగళ్ళు. నీ కళ్ళ ముందు అనేక మంది చావు బ్రతుకుల మధ్యలో ఉగిసులాడుతూ ఉంటారు. నీ కళ్ళ ముందు అనేకులు. ఇందాక సాక్ష్యం చెప్పేటప్పుడు దావీదన్న నాకు చాలా సంతోషం అనిపించింది. చాలా మంది జీవన్ మరణాల మధ్యలో పోరాడుతూ ఉంటారు. వాని ప్రాణమును తెప్పరిల్ల చేసేటట్లుగా జీవమును చవి చూపించవలసినటువంటి వాడు నీవే. నువ్వు అంజూరపు చెట్టు అయితే ప్రాణమును తెప్పరిల్ల చేయాలి. పొలములో ఒక ఐగుప్తీయుడు కనబడెను. వారు దావీదు నద్దకు వాణ్ణి తోడుకొని వచ్చి, వాడు 3 రాత్రింబగళ్ళు అన్నపానములు ఏమయో పుచ్చుకొనలేదని తెలుసుకొని వానికి భోజనము పెట్టి దాహమిచ్చి అంజూరపు అడలోనే ముక్కను 2 ద్రాక్ష గెలలను వానికి చెరి, వాడు భోజనము చేసిన తరువాత వాని ప్రాణము తెప్పరెల్లగా. కృంగినటువంటి వారు నీ మాటలకు లేపబడాలి. జీవన్ మరణాల మధ్యలో ఊగిసలాట ఆడుతున్నటువంటి వారు, దేవుడు నీ గాయమును మాన్పుతాడులే, దేవుడు నిన్ను బాగు చేస్తాడులే, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు అని నువ్వు చెప్పాలి. నువ్వు అంజూరపు చెట్టు అయితే ఫలములతో నాటబడిన, అలంకరించబడిన, తోటలో నాటబడిన, ఫలములతో అలంకరించబడిన అంజూరపు చెట్టు అయితే నీ మాటలతో ప్రాణము తెప్పరెల్లాలి. అనేకులకు నువ్వు ఆశీర్వాదకరంగా మార్చబడాలి. వీడికి అట్టగా రావాలండి, అలాగే రావాలి. వీడికి అలాగే రావాలి.
అలాగే రావాలి. ఆడు మామూలుడు ఏంటండి? ఆడు బ్రతుకంతే అని నువ్వు అనకూడదు. నువ్వు అంజూరపు చెట్టు అయితే యేసయ్య జీవమును, యేసయ్య ప్రేమను, యేసయ్య దయను నీలో కనపరిచే విధంగా నువ్వు మార్చబడాలి. నీ సాక్ష్యము ద్వారా, నువ్వు ప్రకటించే స్వార్థ ద్వారా ప్రాణమునకు తెప్పరిల్లేటట్లుగా ఉండాలి. నువ్వే తోటలో ఉన్నావు, ఫలములు లేకపోతే ఏంటి ప్రయోజనం? ఆయన నీ నుంచి కోరుకునేది ఏంటంటే, ఆయన నీ నుంచి కోరుకునే ఫలాలు ఏంటంటే, ప్రాణము తెప్పరిల్లేటట్లుగా నీ మాటలు ఉండాలని ఆ ఫలాన్ని ఆయన కోరుకుంటున్నాడు. ఆమెన్ చెప్పండి ఒకసారి, చెప్పండి ఆమేన్. నీ మాటలతో కృంగిన వారు లేపబడాలి. అలసి ఉన్నటువంటి ప్రాణాలకు నీ మాటలతో సేద తీర్చబడాలి. దేవుని వాక్యాన్ని ప్రచురించే స్వార్థ పత్రికగా నువ్వు మార్చబడాలి. ఆమేన్ చెప్పండి ఆమేన్. ఒక దెబ్బ తగిలింది అనుకోండి, దెబ్బ తగిలితే మళ్ళా నువ్వు దాని మీద కారం కొట్టకూడదు. అర్థమవుతుందియా? అన్నా నాకు ఈ రోగం ఇక నయమవుదన్నా. ఎందుకు అవదమ్మా? దేవుడు నిన్ను ముడతాడు, బాగు చేస్తాడు, ఆయన స్వస్థపరుస్తాడు, ఆయన నీ కోసం ప్రాణం ఇచ్చాడు, ఆయన నీ కోసం రక్తాన్ని కార్చాడు, ఆయన నీ కోసం ప్రేమను చూపించాడు. ఎవరు ఈ లోకములో నీ కొరకు ప్రాణత్యాగం చేయలేదమ్మా. యేసు మాత్రమే సువార్తను ప్రకటించాలి. అనేకుల ప్రాణాలను తెప్పరిల్లేటట్లుగా నువ్వు చెయ్యాలి. ఆమేన్ చెప్పండి ఆమేన్. ఆయన నీ నుంచి ఆ ఫలములను కోరుకుంటున్నాడు. నీ నుంచి ఆ ఫలములను కోరుకుంటున్నాడు. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటబడి ఉంది. అతడు దాన్ని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. 3 ఏండ్ల నుంచి తోటలోనే ఉంటుంది కదా, ఎందుకు ఫలములు లేకపోతే? ఫలములు లేకపోతే ఎందుకు? దీనిని నరికివేయండి అంటున్నాడు. ఫలములతో అలంకరించబడును గాక. చెప్పండి ఆమేన్ చెప్పండి ఒకసారి. తోటమాలు అంటున్నాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వుతాను, ఎరువు వేస్తాను, ఈ సంవత్సరము కూడా నీ తోటలో వండినవయ్యా. ప్రభు మనకు అనుగ్రహించినటువంటి దయా కిరీటం ఈ సంవత్సరం. ఈ సంవత్సరం ఈ తోటలో మనము నాటబడడానికి, స్థిరపరచబడడానికి, ఫలములతో అలంకరించబడడానికి మరొక అవకాశాన్ని ప్రభు మన కొరకు అనుగ్రహించారు. ఈ సంవత్సరం ప్రభు మనకు అనుగ్రహించినటువంటి దయా కిరీటం ఈ సంవత్సరం. ఎన్ని సంవత్సరాలు ఈ తోటలోను ఉన్నా ఒకవేళ ఫలములు లేకపోతే ఆయన నరికివేయమన్నాడు అనుకో, ఏం ప్రయోజనం? కాల్చబడిపోతాం కదా. ఈ సంవత్సరంలో గతించిన సంవత్సరాలు ఇక మనకొద్దు. తోటమాలి అడుగుతున్నాడు కదా, అయ్యా ఈ తోటలో ఈ సంవత్సరానికి ఒక అవకాశం ఇవ్వండి. సేవకుడు అడుగుతున్నాడు, నా సంఘం మీదకి కీడు రాకూడదు, సంఘం మీదకే కీడు రాకూడదు. స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘం ఇది.
ఏ కీడు రాకూడదు, మీరు దయ చూపించండి అని సేవకుడు అడుగుతున్నాడు. కనుకనే ఇంకా మనం బ్రతుకున్నాం. ఈ తోటలో ఆయన నిన్ను నిలిపాడు. ఈ తోటలో ఆయన నిన్ను స్థిరపరిచాడు. ఎందుకని నిలిపాడు, ఎందుకని స్థిరపరిచాడు అంటే నువ్వు ఫలములతో ఫలించాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రాణమును తెప్పరిల్ల చేసేటట్లుగా నువ్వు ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. నీ నుంచి ఆ ఫలాన్ని కోరుకుంటున్నాడు. తలల వంచండి, కళ్ళు మూయండి, తల్ల వంచండి, కళ్ళు మూయండి. పరిశుద్ధమైనటువంటి బలలో మనం పాలు పొందబోతూ ఉన్నాం. ఆయన శరీరమును, ఆయన రక్తమును మనం భుజించబోతూ ఉన్నాం. ఈ తోటలో నువ్వు ఫలములతో అలంకరించబడాలి. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడా, మీ అపారమైన ప్రేమ కొరకే స్తోత్రమయ్యా. కొద్ది నిమిషాలు సంఘము కొరకు మీరు మాట్లాడిన మాటల కొరకే స్తోత్రాలు. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడింది. దాని ఫలములు మీరు వెదిగినప్పుడు ఫలములు ఏమీ కనిపించట్లేదు. 3 సంవత్సరాలు తోటలోనే, ద్రాక్ష తోట మీకు ఇష్టమైన తోట, అంజూరపు తోట మీకు ఇష్టమైన, అయ్యా ఈ తోటలోనే మేమున్నాము, ఈ తోటలోనే నాటబడ్డాము. ఫలములు లేకపోతే ఏం ప్రయోజనం అయ్యా? 3 సంవత్సరాల నుంచి మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. చాలా ఓర్పు పట్టారు, నిరీక్షించారు. తోటమాలని పిలిచి, భూమి వ్యర్థమైపోతుంది కదా, నరికివేయి అని మీరు చెప్పినప్పుడు, తోటమాలి ఈ సంవత్సరం ఒక్క అవకాశం ఇవ్వయ్యా, దాని చుట్టూ నేను త్రవ్వి ఎరువేస్తాను, అది ఫలించిందనుకో సరే, లేకపోతే మీకు ఇష్టం వచ్చినట్లుగానే మీ చిత్తాన్నే మీరు జరిగించండి. ప్రభు మరొక అవకాశాన్ని నాకును మీకును కలగజేసిన విధానాన్ని గుర్తుపెట్టుకుని సంఘ సహవాసములో ఫలములతో ఫలించేటట్లుగా ఉన్నతమైన అనుభవాలలో మమ్మల్ని నడిపించండి నాయన. మీ చేతులకు అప్పగించుకుంటున్నాం, మీ పరిపాలనకు అప్పగించుకుంటున్నాం, మీకు లోబడుతున్నాం. కృప చూపించండి, మేలు చేయండి. మీరు చేసే గొప్ప కార్యాలన్నిటిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తాం. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు.